హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. మన దగ్గర ఉంది ఐఫోన్ 17. నేనైతే 30 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. 30 డేస్లో నా ఫుల్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను. ఫస్ట్ అందరికీ డౌట్ వచ్చేది బ్యాటరీ విషయంలో. బ్యాటరీ మనకు 3692 mAh అయితే ఉంటుంది. ఇది 40 వాట్ స్పీడ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మనకు 20 వాటే అవైలబుల్గా ఉంది. 20 వాట్ ఛార్జర్ మనం అయితే ఛార్జింగ్ పెడితే మనకైతే 1 అవర్ 20 మినిట్స్ లేదా 1 అవర్ 30 మినిట్స్లో ఫుల్ అయిపోతుంది. ఒకవేళ మీరు 80% వరకు అయితే 45 to 50 మినిట్స్ అయితే తీసుకుంటుంది. మిగతా 80% నుంచి 100% తీసుకోవడానికి 20 to 30 మినిట్స్ అయితే తీసుకుంటుంది. ఫుల్గా మనము ఛార్జ్ చేయాలంటే 1 అవర్ 30 మినిట్స్ అయితే పడుతుంది. నా దగ్గర ఉన్న 20 వాట్ ఛార్జర్ తోటి పెడితే. అందులోనూ నేను వైఫై తోటి యూజ్ చేస్తాను కాబట్టి నాకు బ్యాటరీ లైఫ్ అనేది 10 అవర్స్ అయితే వస్తుంది. నాకు 10 అవర్స్ వచ్చినా నాకు 30% వరకు ఉంటుంది. 30% నుంచి 90% మాత్రమే నేను ఛార్జింగ్ పెట్టి 60% యూసేజ్లో నాకైతే 10 అవర్స్ అయితే వస్తుంది వైఫై తోటి యూజ్ చేస్తే. ఒకవేళ మొబైల్ డేటా తోటి యూజ్ చేస్తే మనకైతే 6 అవర్స్ అయితే వస్తుంది మినిమంగా. ఎందుకంటే నార్మల్గా మనం యూట్యూబ్ చూసినా కానీ, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ అలాంటి స్క్రోలింగ్ చేసినా కానీ మనకైతే వీడియోల పరంగా అయితే 6 అవర్స్ అయితే వస్తుంది. ఖచ్చితంగా అయితే మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది. 1 డే అంటే హెవీ యూజర్కి అయితే రాదు. నార్మల్ యూసేజ్కి అయితే 1 డే మాత్రం ఖచ్చితంగా వస్తుంది నా యూసేజ్లో. దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసరికి దీని డిస్ప్లే. ఎందుకంటే ఈసారి 120Hz రిఫ్రెష్ రేట్ తోటి తీసుకొచ్చారు. ప్రోమోషన్ డిస్ప్లే 1Hz నుంచి 120Hz వరకు ఆటోమేటిక్గా ఇదైతే తీసుకుంటుంది. దీని డిస్ప్లే సైజు కూడా ఈసారి పెంచారు. ఇది 6.3 ఇంచెస్ తోటి అయితే వస్తుంది. చాలా మంచిగా అనిపించింది. దీంట్లో మనం వీడియోస్ చూస్తున్నా కానీ, ఆడియో వింటున్నా కానీ క్లియర్గా అయితే ఉంది. ఆడియో పరంగా అయినా కానీ వీడియో కూడా చూడడానికి అయితే చాలా బాగుంది. నైట్ టైంలో అయితే విజువల్స్ అయితే వండర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆటోమేటిక్గా రిఫ్రెష్ రేట్ అనేది అదే తీసుకుంటుంది. ఇది బ్యాటరీ విషయానికి వస్తే. మూడోది వచ్చేసరికి కెమెరా. ఈ కెమెరా వచ్చేసి దీంట్లో అల్ట్రా వైడ్ అనేది చేంజ్ చేసిర్రు. లాస్ట్ ఇయర్కి దీనికి 48 మెగాపిక్సెల్ని అయితే తీసుకొచ్చిర్రు ఈ అల్ట్రా వైడ్. దాంతోపాటు ఈసారి ఫ్రంట్ కెమెరా హైలైట్ చేస్తున్నారు. ఈ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకు 18 మెగాపిక్సెల్ తోటి వస్తుంది. ఇది సెంటర్ స్టేజ్ కెమెరా అనమాట. మనం ఇట్నే పెట్టేసి మనం మన వెనకాల గ్రూప్ సెల్ఫీస్ కూడా మనకు లాంగ్ వీడియో ఫార్మాట్లో కూడా సెల్ఫీస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు వీడియోస్ తీసుకోవాలనుకుంటే ఫ్రంట్ కెమెరా మనకి ఇట్లా కాకుండా మన సెంటర్ స్టేజ్ కెమెరా యూజ్ చేసి లాగ్ కెమెరాలో తీసుకోండి. స్టడీ అయితే సూపర్గా ఉంది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. దాంతోపాటు దీంట్లో టెలిఫోటో లెన్స్ లేకపోయినా కానీ మనమైతే మెయిన్ కెమెరా యూజ్ చేసి 12 మెగాపిక్సెల్ తోటి టెలిఫోటో లెన్స్ని అయితే టెలిఫోటో తోటి అయితే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. పోర్ట్రైట్లో ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. మనకు ఇన్బుల్ట్ అయితే 1x 2x ఆప్టికల్ జూమ్ అయితే ఇచ్చారు. కాకపోతే దీంట్లో మనము 2x కూడా తీసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. అది ఎట్లా అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకైతే ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ 1x అండ్ ఇక్కడ 2x ప్రెస్ చేస్తే, ఇక్కడ ప్రెస్ చేస్తే మళ్ళీ 1xకి వెళ్తుంది. కాకపోతే దీన్ని ఏంటంటే ఇట్లా జూమ్ చేస్తే మనకు 3x అయితే వస్తుంది. పోర్ట్రైట్ మోడ్ చాలా బాగా వస్తున్నాయి పిక్చర్స్ వచ్చేసి. నాకైతే చాలా బాగా నచ్చింది పోర్ట్రైట్లో. అందులోనూ మీకు కొద్దిగా బ్యూటీ కావాలంటే స్టూడియో మోడ్కి వెళ్ళి తీసుకోండి. చాలా బాగా వస్తున్నాయి పిక్చర్స్. కొద్దిగా అయితే బ్రైట్నెస్, బ్యూటీ కూడా యాడ్ చేస్తుంది. కెమెరా విషయానికి వచ్చేసరికి ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ యూజ్ చేసి మనము 4K 60 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ సినిమాటిక్ వీడియో రికార్డ్ చేసుకోవాలంటే ఫ్రంట్ సైడ్ మనకైతే 4K 30 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్కి వచ్చేసరికి మనము HD 240 FPS కూడా రికార్డ్ చేసుకోవచ్చు. 120 FPS కూడా వీడియో రికార్డు చేసుకోవచ్చు కెమెరా విషయానికి వస్తే. ఇక దీని UI వచ్చేసరికి ఇది iOS 26 మీద అయితే రన్ అవుతుంది. చాలా బాగుంది. ఎందుకంటే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనేది వచ్చింది కదా మనకు, లిక్విడ్ గ్లాస్ అనేది చాలా బాగున్నది. నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే ఈ మధ్య 26లో మనకు అప్డేట్స్ వచ్చిన తర్వాత బ్యాటరీ అనేది కొద్దిగా డ్రై అయితే అవుతుంది. అందులోనూ ఒక్కొక్కసారి ఛార్జింగ్ పెట్టుకుంటే ఛార్జింగ్ కూడా ఎక్కట్లేదు, అలారం లాగా వచ్చేస్తుంది. మీరు ఛార్జర్ని అయితే రిమూవ్ చేయండి అని అయితే వచ్చింది. మీకు కూడా ఎంతమందికి వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొద్దిసేపు అయిన తర్వాత నార్మల్గా అయితే ఛార్జింగ్ అయితే తీసుకుంది. నేను తీసుకున్న కొత్తలో అయితే
మనం ఛార్జింగ్ పెడుతుంటే మనకి ఇక్కడ కెమెరా కంట్రోల్ బటన్ ఉంది కదా, ఇక్కడ పౌచ్ లేకుండా ఉంటే ఇక్కడ టచ్ చేస్తే మన ఖర్చులాగా వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా అయిపోయింది. దీని వీడియో విషయానికి వస్తే ఈ వంక పట్టాల్సిన అవసరం లేదు. వీడియో పరంగా చాలా బాగా వస్తుంది. సూపర్ స్టడీ మోడ్ కూడా మనకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి ఇచ్చారు. మరి దీని ఎస్పెషల్గా నాకు నచ్చింది దీని కెమెరాతో పాటు దీని మైక్ అనమాట. ఉన్న 2 మైకులు అయినా కానీ క్లారిటీ అయితే చాలా బాగుంది. కొన్ని వీడియోలు మోటో కానీ ఐక్యూ సిరీస్ కానీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఏ మైక్ వాడకుండానే దాంతో వీడియో చూశాను. ఆడియో కూడా ఎంత క్లారిటీ వచ్చిందో అక్కడ చూడండి. దీని మైక్ అంత పవర్ఫుల్గా ఉంది, చాలా బాగా